అబ్బా కాలు పిక్కేస్తున్నాయి అబ్బా. నానా చివరిసారిగా అడుగుతున్నా, నువ్వు నాకు అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తావా లేదా ఫ్యాన్ కురేసుకోవాలా? ఇప్పుడు కాదు లేరా, రేపు చూద్దాం గాని. అది అలా దారిలోకి రావాలి. ఇప్పుడు శ్మశానానికి పోయే ఓపిక నాకు లేదు. అయినా ముట్టి కింద పాతికేళ్ళు లేవు, ఇంత త్వరగా పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఓ అదా, నువ్వు ఎలాగో నాకు బిజినెస్ పెట్టడానికి పైసలు ఇస్తలేవు కదా, అదేదో నాకు వచ్చే కట్న పైసలతో బిజినెస్ పెట్టి కోటీశ్వరుడు అవుతా. కట్నం నీకెవరా కట్నం ఇచ్చేది? హలో రంగయ్య గారు, అమ్మాయిని చూడమన్నారు కదా, కొంచెం కుర్రాడు గురించి చెప్తారా? కుర్రాడికి ఏంటండి, కత్తిలా ఉంటాడు. మంచి కలరు, మంచి హెయిర్ స్టైలు, మంచి హైట్. అవన్నీ ఎవరు కావాలండి? కుర్రాడు ఉద్యోగం గురించి చెప్పండి ఫస్ట్. కుర్రాడికి 80,000 గవర్నమెంట్ ఉద్యోగం అండి. మా ఇంటి పక్క కుర్రాడు. నానా ఏమనుకో పిల్లని చూస్తావు, నాకు అమ్మాయిని చూడమంటే మాత్రం చూడవు. అసలు నీ ప్రాబ్లం ఏంది నానా? చూసి చూసి ఓ పిల్ల గొంతెలా కోయగలనరా. అరే ఇంట్లో ఇజ్జత్ లేకుండా పోతుందిరా. మా నాన్నని పిల్లని చూడమంటే చూసి చూసి పిల్ల గొంతెలా కోయాలంటుండ్రా. అది కూడా కరెక్ట్గా మామా. ఇప్పుడు చూడరా ఎట్లా బుగ్గని చేస్తున్నా. పిల్లని చూడరా, వస్తుందిరా. 20 ఎకరాల భూమి, 500 స్క్వేర్ ఇల్లు, బెంచు కారు, ఒక్కతే కూతురు. అరే ఆ పిల్లని చేసుకునే కోటీశ్వరుడు ఏందిరా, లక్షాధికారి అవుతావు. అరే 1,00,000 కంటే కోటి ఎక్కువ రే, రిఫుల్ కా. అరే కోటి లక్ష కదరా మ్యాటర్, పిల్ల ముఖ్యం రేడా. అరే గవన్ను నాకెందుకు కొడుతుందిరా? నీకే పడుతుంది, అంత మంచి అమ్మాయిలు బేకర్ గాలకే పడుతుంది. నువ్వు నీకనే బేకర్ గడ ఎవరైనా ఉన్నాడా? లేరు. నీకనే చిల్లర గడ ఎవడైనా ఉన్నాడా? లేరు. నీకనే అవలగడ ఎవడైనా ఉన్నాడా? లేరు. పోయా పిల్లకు ప్రపోజ్ చేయి, అన్ని నిజాలే చెప్పు. ఓ అరే మరి గట్ల ఉలగని చేసినాంరా. ఇప్పుడు చూడరా, నేను నీకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను మీ ఇంట్లో ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోకపోతే లేపకపోతా. నీకు మంద అలవాటు ఉందా? పచ్చి తాగుబోతుని. ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ లాగా ఓన్లీ ఓసి. సిగరెట్ తాగుతావా? గాంజా కూడా తాగుతా. నీకు అమ్మాయిలు అలవాటు ఉందా? రోజు ఒక దాంతో తిరుగుతా, తిరిగిన దాంతో మళ్ళా తిరిగా. ఇప్పుడు ఆ పిల్ల చెంప మీద ఒక్కడు మింగుతుంది చూడు. థ్యాంక్స్ రా మామ. మరి నీ అమ్మ అన్ని నిజాలు చెప్తే పడుతుంది అంటే నేనే చెప్పాను కదరా. వానికన్నా పెద్ద ఎరిపప్ప నేనే కదరా. ఇద్దరే రిఫఫలే. నానా ఈమె మీ కోడలు సువర్ణ, ఈయననే మీ మామ. మామ దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఎందుకు వచ్చినావు నానా? ఎవతో రోడ్ మీద వెళ్ళేదాన్ని తీసుకొచ్చి నా కోడలంటావారా? అయ్యో నా కొడుకు నా పరువు తీసిండే. ఇప్పుడు నా పక్కింటి సునీతకి ఏం సమాధానం చెప్పాలి, మా బంధువులకి ఏం సమాధానం చెప్పాలి? అయ్యో సువర్ణ, మా తల్లిదండ్రులకు ఇష్టం లేని నేను ఏ పని చేయను. అందుకే ఆ బ్యాగులున్న 20 ఎకరాల ల్యాండ్ పేపర్స్, 7 వరాల నగలు తీసుకొని నువ్వు వెళ్ళిపో. 20 ఎకరాల ల్యాండ్ పేపర్సా? 7 వరాల నాలా? మళ్ళీ ఎందుకు వచ్చావు నానా? శుభమా అంటూ కోడలింటికి వస్తే బయటికి పోమని పంపిస్తావా? చెత్త నా కొడక, నువ్వురా బయటికి. నువ్వు రామ్మ కోడలమ్మ. మీరు జరగండి. దామ్మ కోడలమ్మ, కుడికాలు లోపల పెట్టిరా. లక్ష్మీదేవిలా ఉన్నావు.